But to 2 states, Hilt లీకులపై సర్కార్ సీరియస్. పాలసీ అంతా ఒక నాన్సెన్స్. హిల్ట్ పాలసీపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. చట్టబద్ధంగా పారదర్శకంగా ఒక పాలసీ రూపొందిస్తే తప్పేంటి అని ప్రభుత్వం చెప్తూ ఉంటే ఇందులో భారీగా ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగే అవకాశం ఉందని ఆరోపించింది బీజేపీ. మరోవైపు పాలసీ ముందు లీక్ కావడంపై తెలంగాణ సర్కార్ సీరియస్ అయింది. భూముల అమ్మకంపై ప్రభుత్వం ఇచ్చిన జీవో వెనక్కు తీసుకోవాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. జోన్స్ విషయంలో పునరాలోచన చేయాలన్న ఆయన ఈ వ్యవహారంలో భారీగా ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగే అవకాశం ఉందన్నారు. పారిశ్రామికవేత్తలకు లాభం చేకూర్చేలా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ఈ ఇండస్ట్రీస్కి ఇచ్చినటువంటి భూమి ప్రభుత్వ భూమి. ఈ ప్రభుత్వ భూమి మీద ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడం కోసము పారిశ్రామికవేత్తలకు అనుమతిస్తారు. కానీ రైతులు వారసత్వంగా వచ్చి ఈరోజు ఆ భూమిని మేము ఇల్లు కట్టుకుంటామో లేకపోతే రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కడతామో చివరికి పరిస్థితి ఏంటంటే రైతు తన సొంత ఇల్లు కూడా అక్కడ నిర్మించుకోవడానికి వీలు లేకుండా ఈరోజు చట్టం ఉన్నది ఇదే ప్రాంతంలో ఓఆర్ఆర్ లోపల. రైతులకు మాత్రం ఏ రకమైనటువంటి సహకారం అందించకుండా ఈరోజు పారిశ్రామికవేత్తలకు లాభం చేకూర్చే విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. హిల్ట్ పాలసీపై ప్రభుత్వ తీరును తప్పుపడుతున్న బీఆర్ఎస్ ఈ అంశంపై క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టి మౌలాలి పారిశ్రామిక వాడలో పర్యటించి స్థానికులతో చర్చించింది. కొంతమంది సొంత వారికి మాత్రమే లబ్ధి చేకూరే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన నడుస్తోందని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. అద్భుతమైనటువంటి పరిపాలకులుగా చరిత్రలో మిగిలితే రాచరిక వ్యవస్థకు నియంతలకు కూడా దూరదృష్టి ఉంది. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏ దృష్టి లేదు. సంపదను దోచుకోవడం, దాచుకోవడం, కప్పం కట్టడమే పరమావధిగా ఈ పాలన కొనసాగుతుంది అనేటువంటి విషయం. ప్రభుత్వం హిల్ట్ పాలసీ విషయంలో పారదర్శకంగా నిర్ణయం తీసుకుందన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వ నిర్ణయంలో తప్పేముందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ వారిలా నచ్చిన వారికి ల్యాండ్ కన్వర్షన్ చేసి నచ్చని వారిని పక్కన పెట్టేలా తాము వ్యవహరించడం లేదన్నారు. నీకు నచ్చిన వాళ్ళకి, నీకు ముడుపులు చెల్లించిన వాళ్ళకి నువ్వు ల్యాండ్ కన్వర్షన్ చేశావు. ఈ ప్రభుత్వం పారదర్శకంగా ఎన్ బ్లాంకెడ్ గా ఓపెన్ చెక్ గా ఏదైతే ఇండస్ట్రియల్ జోన్ లో ఉన్న ల్యాండ్స్ ని ఓఆర్ఆర్ లోపల ఉన్న ల్యాండ్స్ అన్ని షిఫ్ట్ చేయండి, వాటిని ఇన్నరగా ఉన్న వాటిని మేము జోన్ కన్వర్షన్ 80 ఫీట్ల ఫేసింగ్ ఉంటే ఇది, 45 ఫీట్ల ఫేసింగ్ ఉంటే ఇది, 30 ఫీట్ల ఉంటే ఇది, మార్కెట్ వాల్యూలో ఇంత పర్సంటేజ్ గవర్నమెంట్ కి పే చేయండి అఫీషియల్ గా అని కేబినెట్ తీర్మానం చేసిందంటూ సీక్రెట్ ఏముంది? ఇదిలా ఉంటే హిల్ట్ భూముల నిర్ణయం ముందే లీక్ కావడంపై సర్కార్ సీరియస్ అయింది. నవంబర్ 20నే స్లైడ్స్ బయటకు వచ్చినట్టుగా సర్కార్ అనుమానిస్తోంది. దీనిపై గత నెల 21న కేటీఆర్ మాట్లాడగా 22న హిల్ట్ పాలసీపై ప్రభుత్వం జీవో విడుదల చేసింది. జీవో రాకముందే సమాచారం విపక్షాలకు చేరడంపై ఆగ్రహంగా ఉన్న ప్రభుత్వం దీనిపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది.